అందుకే దీక్షలో చూడండి, బీదవాళ్లకు వస్త్రదానం, అన్నదానం చేసి ఒక పద్ధతి ఏర్పాటైంది. కోటాధీశ్వరుడు కాని, ధనవంతుడు కాని లౌకికంగా ఆకలి అంటే ఏమిటి మొదట అర్థం చేసుకోవాలి. దీక్షలో అర్థం చేసుకుంటారు వాళ్ళు. 3 పూట్లు 4 పూట్లు తినేవాడు ఒక్క పూట తిని 24 గంటలలో ఒకే పూట తినాలి. నీళ్లు కూడా తాగకూడదు. ఉద్దేశమేమి? ఆధ్యాత్మికంగా వేరే అర్థమున్నా లౌకికంగా ఆకలి అంటే పెద్దవాళ్ళకు కూడా తెలిసి రావాలి. ఆ దీక్ష విరమణ అయ్యే రోజు వస్త్రదానం జరుగుతుంది బీదలకు. వివాహాలు, ఉచిత వివాహాలు, బీదలకు వివాహాలు చేస్తున్నాం. దాంట్లో నాది కూడా, నేను పెన్షన్ లో కూడా 5% ఇవ్వాలి. 100కి 5 రూపాయలు బీదల పెండెంట్లకు చాలా కాలం నుంచి ఇస్తున్నాను నేను. కాబట్టి ఎంత సాధ్యమైతే అంత అనాథులను, దరిద్రులను, బీదవాళ్లను ఆదుకోవాలి.